వర్తమానాన్ని మనం విందాం. ఈ రోజున మన ఎదుట ప్రభు శరీరం, ప్రభు రక్తం పవిత్రపరచబడి ప్రతిష్ఠించబడి ఉంది. ఆ ప్రతిష్ఠించబడిన శరీరంలో, రక్తంలో పాలు పొందుటకు ప్రభు మనలందరినీ శుద్ధీకరించి ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుందాం. శామ్యూయల్ మొదటి పుస్తకం 30వ అధ్యాయం 18వ వాక్యం. శామ్యూయల్ మొదటి పుస్తకం 30వ అధ్యాయం 18వ వాక్యం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకుని, ఇలాగున శత్రువులు దావీదు యొద్ద దోచుకొని పోయిన వాటన్నిటినీ దావీదు మరలా తెచ్చుకొనేను. అందరూ చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రత్యేకమైన వాడు. దావీదు హృదయానికి చాలా దగ్గర ఉన్నవాడు. దావీదు హృదయానికి తగినవాడు. అందరి చేత నెట్టివేయబడిన పరిస్థితుల్లో ఇతడు అక్కరకు రాడు అని తృణీకరింపబడిన సమయాల్లో ఇంటి వారు సహితం దావీదుని లక్ష్య పెట్టని ఆ దినాలలో దేవుడు దావీదును లక్ష్య పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. గొర్రెల దొడ్డిలో నుండి దావీదుని దేవుడు పైకి లేపాడు. ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. ఏ అర్హత లేని దావీదుని పైకి లేపి ఒక ఉన్నతమైన స్థానం దేవుడిచ్చాడు. అంతేకాదు, దావీదుకి పేరు, ఘనత, గౌరవం, ఆస్తి, సకల సంపాద్యం దేవుడు అనుగ్రహించాడు. ఇలాగున దావీదు వర్ధిల్లుతూ ఉండగా ఒకరోజు శత్రువు వచ్చి దావీదుతో యుద్ధం చేసి దావీదు యొద్ద ఉన్న ఆస్తి అంతా కూడా శత్రువు కొనిపోయాడు. దావీదు లేని సమయాన శత్రువు దావీదు యొక్క ఆస్తిని అంతా పట్టుకొని పోయాడు. ఆ సమయంలో గుండెల్లో బాధ, వేదన, తన కలిగినదంతా పోగొట్టుకున్నాడు. He lost everything. దిక్కుమాలిన స్థితిలో ఒంటరిగా నిలబడ్డాడు. ఆ సమయంలో తనతో కూడా ఉన్నవాడు విసిగిపోయారు. దావీదు మీద ద్వేషం పెంచుకున్నారు. ప్రాణ స్నేహితులే. ఒకప్పుడు ప్రాణం ఇస్తానన్నవారు ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. దావీదును ద్వేషిస్తున్నారు, చంపే ప్రయత్నం చేస్తున్నారు, తలకో రాయి తీసుకున్నారు, కుటండ్రా వీణ్ణి అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ ప్రక్కన ఆస్తి పోయి, ఓ ప్రక్కన కుటుంబం పోయి, ఓ ప్రక్కన ప్రాణ స్నేహితులే శత్రువులుగా మారి, ఇలాంటి అందరి చేత వెలివేయబడి విసర్జింపబడిన ఆ దిక్కుమాలిన స్థితిలో దావీదు తన దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ధైర్యానికి చోటు ఇవ్వలే, బలహీన పడలే, కన్నీళ్లు పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. బైబిల్ సెలవిస్తుంది, ఓపిక లేనంతగా ఏడ్చారట. ఇక ఏడవటానికి వారి యొద్ద బలం లేదు, అంత కుంగిపోయారు. బట్ దే నెవర్ గేవ్ అప్. పొరపాటున ఆ ధైర్యానికి చోటు ఇవ్వాలి.
దావీదు ప్రార్థన చేశాడు, దేవుని యొక్క ఆలోచన అడిగాడు. తగిన కాలము సమయము రాగా మరలా శత్రువు దగ్గరికి వెళ్ళాడు. ఏ శత్రువు తన ఆస్తిని తీసుకొని వెళ్ళాడో ఆ శత్రువు దగ్గరికి వెళ్ళి వారితో యుద్ధం చేసి తనకు సంబంధించిన ఆస్తి అంతా కూడా మరలా తెచ్చుకోగలిగాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. మన దేవుడు మరలా సమకూర్చు దేవుడై ఉన్నాడు. ఆ మాట ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. దావీదు అన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న స్థితిలోనే ఉండిపోయే ప్రయత్నం చేయలే. ఏవి పోగొట్టుకున్నాడో అవన్నీ తెచ్చుకునే ప్రయత్నంలో పోరాడాడు, ప్రయాసపడ్డాడు, యుద్ధమే జరిగించాడు. ఆ తర్వాత తన కలిగినదంతా తెచ్చుకున్నాడు. ఈరోజున ఇక్కడ అలాంటి స్థితిలో ఎందరో దేవుని బిడ్డలు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, many. We lost many things in the Lord. దేవునిలో ఉన్న అనేక దివ్యమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారమై ఇక్కడ ఉన్నా. విచిత్రమైన సంగతి ఏంటంటే పోగొట్టుకోనమనే బాధ లేని వారెందరో ఉన్నారు. పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించాలని ఆసక్తి లేని వారు ఎందరో ఉన్నారు. పోగొట్టుకున్నవి పోని, ఉన్నవి కాపాడుకుందాం అన్న ఆలోచనతో కొందరున్నారు. 2 గంటలు ఏకదాటిగా నిలువు మోకాళ్ళ మీద ఉంటే దిగకుండా ప్రార్థన చేసే నీ జీవితంలో ఒక అరగంట ప్రార్థనగా మారిపోతే ఆ 2 గంటల ప్రార్థన మరలా సంపాదించే ప్రయత్నం లేక ఈ అరగంట కాపాడుకునే ప్రయత్నంలో సాగుతున్నా. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇలాగున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, కృపలు, వరాలు, తలాంతులు, సాక్ష్యం, క్యారెక్టర్, ఎన్నెన్నో, అవన్నీ చాలా 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 మట్టుకు పోగొట్టుకున్నా. మీకు విషయం చెప్తున్నా, ఎవరైతే ప్రస్తుతం పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారో వారు తిరిగి ఎలా సంపాదించాలన్న మాదిరిని నా ప్రభువే తేటగా చూపిస్తున్నాడు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా వినండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు, నశించిన దానిని, పోగొట్టుకున్న దానిని, తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందరు చేతులెత్తి ఆమేన్ అనండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆదిలో దేవుడు ఆదాముని చేశాడు, తనతో ఉండాలని చేశాడు, తనలా ఉండాలని చేశాడు, తన కొరకు ఉండాలని చేశాడు. టు బి విత్ ద లార్డ్, టు బి ఫార్ ద లార్డ్, టు బి లైక్ అంటు ద లార్డ్. తన స్వరూపం ఇచ్చాడు, ఆయనలా ఉండాలని. దేవుడు ప్రతిరోజు దిగి వచ్చి మాట్లాడేవాడు, తనతో ఉండాలని. జగత్ పునాదులు వేయబడక మునిపే తన సంకల్పంలో వానిని తన కోసం దేవుడు చేసుకున్నాడు. కారణం వాడు తాను దేవుని కోసం జీవించాలని. స్తోత్రం, హల్లెలూయా. అయితే మానవుడు తప్పిపోయాడు. మీకు మంచి విషయం చెప్తాను, అందరూ వినండి.
మానవుడు దేవుని తప్పిపోయాడు, మానవుడు దేవుని పోగొట్టుకున్నాడు. కానీ బాధ మానవుని కంటే దేవునికి ఎక్కువగా ఉంది. చేయకూడని పని చేశాడు, తినకూడని పండు తిన్నాడు, అవిధేయుడయ్యాడు. దేవుని సన్నిధి మానవుడు కోల్పోయాడు. ప్రతిరోజు దేవుని ముఖ దర్శనం చేసి ఆయనతో సంభాషించి సహవాసం చేయగలిగిన ఆ అద్భుత ధన్యత మానవుడు పోగొట్టుకున్నాడు. కానీ బాధ ఎవరికో తెలుసా? దేవునికి. ప్రాక్టికల్గా చూపిస్తా. చాలాసార్లు మనం ప్రభుకు దూరం అవుతుంటాం. మెనీ టైమ్స్ దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం వలన మనం దేవునికి ఎంత దూరం అయిపోతున్నామో తెలియక హృదయం కఠినమైపోతాయి. ఆ హృదయ కాఠినంలో, మూర్ఖత్వంలో ఇంకా దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల రాబోయే కీడు, దేవుని ఉగ్రత, ఒక దెబ్బ, అది ఎలాంటిదో సేవకులు గుర్తించి భయపడతారు. రాత్రుల్లో వారి కొరకు ఏడవాలి. ఈరోజులో ఎంతో మంది దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తాం. దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వక మన స్వార్థం కొరకు, మన లాభం కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన సుఖ సౌఖ్యాల కొరకు దేవుణ్ణి తాకట్టులో పెట్టేసి దేవుణ్ణి అమ్ముకునే పరిస్థితులు. చాలా ఈజీగా దేవునికి దూరం అయిపోతారు. ఈజీగా. నువ్వు ఎక్కడున్నావు? ఏ పునాది మీద కట్టబడ్డావు? నువ్వు ఇక్కడ స్థాపించబడటానికి ఎంత కన్నీళ్ళు అవసరమయ్యాయి? ఈ రోజున మనమంతా ఒక స్థాయికి వచ్చామంటే ఎంతమంది ప్రార్థన దీవెన వర్షముగా మన మీద కుమ్మరించబడి, దాని వెనుక జరిగిన వ్యవసాయం అనేకులకు అర్థం కాదు. ఒక వ్యవసాయకుడు ఫలం కోసాడంటే ఒక్క రాత్రిలో పండిన పంట కాదది. పంట వలన కలిగిన సంతోషం హృదయంలో నిండి ఉంటుందంట. కానీ ఆ పంట ఒక్క రాత్రిలో పండింది కాదే. ఎండ కాయలేదా, వానకు తడవలేదా, చలిలో వనకలేదా, మట్టిలో పొరలలేదా, నిద్రాహారాలు మానుకోలేదా, పేగుల్ని చంపుకోలేదా, ఎన్ని రకాల ప్రయాస ఫలితమే ఒక కోత, ఒక పంట. ఆ పంట దేవుని దృష్టికి చాలా విలువైంది. అందరూ ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. నీ విలువ నీకు తెలియకపోవచ్చు, నీ స్థానం నీకు తెలియకపోవచ్చు, సంఘంలో నీ స్థితి నీకు తెలియకపోవచ్చు. భార్య భర్త మీదనో, భర్త భార్య మీదనో అలిగినప్పుడు దేవుని సన్నిధి మానుకొని ఇంట్లో ఉండకపోవచ్చు. ఒక సంఘమును కూర్చే కాదు, వెబ్సైట్ సంఘంలో ఎంతో మంది చూస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్, ఏ ప్రాంతపు మనిషి అయినా, విశ్వాసి అయినా, నిన్ను కనటానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నవమాసాలు కష్టపడి చెమట కార్చి నిన్ను కనలేదు. ఆఖరి బొట్టు రక్తం కార్చి నిన్ను కన్న దేవుడు ఆయన. నీ కొరకు పడురాని పాటలు పడ్డాడు. హింస, నింద, వేదన, ఆవేదన, బాధ, అవమానం, పిడిగుద్దులు, రకరకాల ముళ్ళ దెబ్బలు, కొరడా దెబ్బలు, ఇవన్నీ వద్దు అనక నీ కొరకు ఓడ్చుకున్నాడు. వద్దు అనలేదు. చివరికి ముఖాన ఉమ్మి వేసిన తుడుచుకున్నాడే కానీ కళ్ళెత్తి చూడలేదు. ఎందుకయ్యా? ఇదిగో ఈ పంటను కోయటానికి. చెప్పలు పడదాం ఒకసారి గట్టిగా.
చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కాపాడతాడా అని ఒక సామెత. గాల్లో పెడితే దేవుడు కాపాడలేడేమో, కానీ దేవుని సన్నిధిలో నిన్ను నువ్వే దాచుకోగలిగితే తుఫాను కాదు కానీ సునామీలో కూడా నిన్ను ఆర్పజాలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని దృష్టికి చాలా విలువైన వాడివి. నో యువర్ వాల్యూ, నో యువర్ ప్రైస్. ఈ దర్శనం ఎప్పుడు మనకు ఉండాలి. నీ విలువ తెలిసి, నువ్వు ఎంత విలువైన వాడవో తెలిసి, మానవుడు దేవుణ్ణి పోగొట్టుకొని దూరం అయిపోయినా దర్జాగా బ్రతికిపోతా ఉన్నాడు. కానీ దేవుడు అతని గురించి విస్తారంగా ఆలోచిస్తూ ఉన్నాడు. మీకు విషయం తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు బైబిల్లో. తప్పిపోయాడు, తండ్రిని వదిలేశాడు, స్నేహితులతో జల్సా చేస్తున్నాడు. ఆడుకోవడం, పాడుకోవడం, క్లబ్బులు, పబ్బులు, రకరకాల పార్టీలు, ఎంగేజ్మెంట్లు, వీటిలో మునిగిపోయాడు. కొడుకు తండ్రిని మర్చిపోయాడు. కానీ తండ్రి కొడుకుని మర్చిపోలేదు. కిటికీలో కూర్చొని నా కొడుకు వస్తాడా, ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని ప్రతిరోజు నిరీక్షణతో, బాధతో చూస్తూ ఉన్నాడు తండ్రి. ఇంట్లో తండ్రికి తిండి లేదా, వసతులు లేవా? ఇంకొకడు ఉన్నాడుగా పెద్దోడు, చెప్పిన మాట వింటాడట. అతనికి పెద్ద స్నేహితులు కూడా లేరంట. ఇంటి మనిషి జమదాటాడు. మరి అతన్ని బట్టి తండ్రి సంతోషించట్లేదా? సంతోషమే. కానీ ఆ పరలోకానికి సాదృశ్యమైన ఆ ఇల్లు దుఃఖంలో ఉంది. కారణం ఏంటంటే తప్పిపోయాడు కనుక. ఒక ఆత్మ తప్పిపోతే పరలోకమంతా బాధ. మరోమాట చెప్పనా, ఒక ఆత్మ మరలా రక్షణ పొందిందంటే పరలోకమంతా ఆనందమే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషం పరలోకం. ఇప్పుడు యేసయ్య ప్రయాసం మాత్రమే కాదు, పోరాటం మాత్రమే కాదు, ఏదో అలా ప్రాణం అర్పించేయడం కాదు, అణు అణువున శ్రమ పడ్డాడు. ఎందుకో తెలుసా? పోగొట్టుకున్న వారిని తిరిగి సంపాదించటానికి. ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉండేవారు. మునుపు దూరస్థులమైపోయాం, తర్వాత దూరస్థులమైపోయాం, చాలా దూరం అయిపోయాం. ఇప్పుడు దూరం అయిపోయిన స్థితిని దేవుడు క్యాన్సిల్ చేసి ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసి మరలా మనల్ని సమీపస్తులుగా మార్చే ఆ ప్రయత్నంలోనే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. For this very purpose God has come to this world. He took a human form.
ఇదంతా దేవుని అద్భుతమైన ప్రేమ. వినండి, నిన్ను పోగొట్టుకున్న నా దేవుడు నెమ్మదిగా లేడు. చాలా బాధతో చివరికి ఆఖరి బొట్టు రక్తానైనా కార్చి రకరకాల పోరాటాలు బాధలన్నీ సహించి మరలా నిన్ను సంపాదించుకున్నాడు. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఇప్పుడు మీలో ఎంతోమంది ప్రభుని పోగొట్టుకున్నారు. ఈరోజు నా ధైర్యంగా ప్రభుని అడిగి చూడండి, ప్రభుకు దగ్గరగా ఉన్నారా? మీ ఆలోచనలు ప్రభుకు దగ్గరగా ఉన్నాయా? యువర్ కన్వర్సేషన్స్, మీ మాట దేవునికి దగ్గరగా ఉన్నాయా? ఒకవేళ నీ మనస్సాక్షి నువ్వు దగ్గర లేవు బిడ్డ, నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావు అని మనస్సాక్షి గద్దిస్తే ఇప్పుడు ప్రభుని ఎలా నువ్వు పొందుకుంటావు? దానికి నువ్వు ఎలా ప్రయాసపడతావు? ఒకసారి పెళ్లి కుమార్తె ప్రభుని పోగొట్టుకుంది. చాలా ఈజీగా పోగొట్టుకుంది. ప్రభు తలుపు ఎద్ద వచ్చి తడతాడు, తీసే ఓపిక లేక, ప్రభు దగ్గర వచ్చి ప్రార్థన చేసే ఓపిక లేక, సన్నిధికి వచ్చే ఓపిక లేక, ఆసక్తి లేక, వైరాగ్యం లేక ప్రభుని ఈజీగా పోగొట్టుకుంది. ఆ తర్వాత గ్రహింపు కలిగింది. సరే, ప్రభుని సంపాదించుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన మాట నిజమే, పడుకునే ఆలోచిస్తుంది. పడుకోలోంచి లేవలే, పడుకునే ఆలోచిస్తుంది, నేను ప్రభుకి దగ్గర అవ్వాలి. పడుకోలోనే వెతికింది, కలలో దర్శనాల్లో వెతుకుతుంది. అక్కడ బైబిల్లో రాస్తుంది, ప్రభు దొరకలేదు. ఆ మాట చదువుతారా బైబిల్లో? పరమగీతాలు 3వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. ఎక్కడ వెతికి తిని? రాత్రి వేళ పరుండి, మంచం మీద ఉంటూ. ఇది ఎక్కడ న్యాయం అండి? అడుగులు బయటయ్యాక పడకెక్కి పడకలో పడుకుంటూ ప్రభుని వెతుకుతుందంట. నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు వెతికినను ఆయనకు కనబడలేదు. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని నేను వారిని విడిచి వారిని కూడా దాటి వెళ్ళిపోతా ఉన్నాను. కొంచెము దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడగా వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకున్నాను. చపలు కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి, యేసయ్యా స్తోత్రం. ఇంకా గట్టిగా, యేసయ్యా స్తోత్రం. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా
నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, 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 యేసయ్యా. నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, చూపగలరు. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. డబ్బును ఆశించి డబ్బు మీద మోజు పెంచుకొని ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో. డబ్బు మీకు సంతోషం ఇవ్వదు, డబ్బు మీకు నెమ్మది ఇవ్వదు. హోదా, పదవి, లోకం, లోక స్నేహం, లోక సంబంధమైన బాంధవ్యం, వీటి కొరకు నువ్వు ప్రభుకు దూరం అయిపోతున్నావేమో. ఇవేవి నీకు సంతోషం ఇవ్వ. ఇవన్నీ క్షణికం, తాత్కాలికం. ఆ తర్వాత త్రాసు పాములా కాటేస్తాయి. ఆయన వదిలి, ప్రభుని వదిలి నువ్వు ఎక్కడ స్థిరపడలేవు, ఎందులోనూ సంతోషించలేవు. అందుకే మన సంతోషం, మన ఆనందం, మనకున్న సర్వం మన ప్రభు ఒక్కడే. అందరు మనసారా ఆమెనని చెప్పగలరా? స్వరమెత్తి చెప్పగలరా? ఆమేన్. పాఠం ఏమిటంటే పోగొట్టుకునని ఆత్మీయ అనుభవాలు. అది ప్రార్థన జీవితమే కావచ్చు, గుండెల్లో మండుతున్న మంటే కావచ్చు, దేవుని సన్నిధికి నువ్వు తీసిన పరుగులే కావచ్చు. అవి ఆగిపోయాయేమో. నువ్వు పోగొట్టుకున్న ఈ ఆత్మీయ నష్టం, ఈ అనుభవాలు ఈజీగా నువ్వు సంపాదించలేవు. అది పాఠం. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ సాప వేసుకొని, ప్రభా అలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అయిపోయాను, నాకు అవి కావాలి అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఆ తలంపులు వస్తే సరిపోదు. ఇప్పుడు ఒక పోరాటం కావాలి, ఒక ప్రయాసం కావాలి. దాని కొరకు దీక్ష సాగాలి. దాని కొరకు నువ్వు మోకాలు నలగాలి. దాని కొరకు అవసరమైతే రక్తము కార్చునంతగా నీవు పోరాడవలసి ఉంది. అందరూ ఆమేనండి గట్టిగా. యుద్ధము జరగనిదే, నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి తీసుకురాలేవు. ఏ శత్రువు కూడా అయ్యా నీది తీసుకుపోయానయ్యా, తీసుకెళ్ళిపో అని దర్జాగా సంతోషంగా ఇచ్చి పంపాడు. యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో రక్తం ఒలికించాలి. నువ్వు ఏది పోగొట్టుకున్నావో అవి తెచ్చుకోవాలి. ఇది అంతే. ఆత్మీయ అనుభవాలు మరలా సంపాదించాలంటే ప్రార్థనలో పోరాడాలి, ప్రయాసపడాలి, మోకాలు నలిగిపోవాలి. నీ ఆసక్తి నా ప్రభు చూడాలి. ఆయన మెచ్చిన ఆ రోజు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా నువ్వు సంపాదించగలవు. చప్పట్లతో దేవుని కనపరుస్తారా? హల్లెలూయా. బైబిల్లో ఈ రెండు గుంపుల వారు ఉన్నారు. కొందరు తమ కలిగిన దానిని పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడం మాత్రమే కాదు, ఆ స్థితిలోనే తమ జీవితాన్ని ముగించారు. అంటే మహిమలో ఆరంభించి శరీరంలో ముగించేశారు. మరలా మహిమలోకి రాగలిగిన ప్రయత్నం చేయలే. Their end is a disastrous end. అది బాధకరమైన ముగింపు. విశ్వాసి అనబడి ఏ విశ్వాసికైనా అలాంటి ముగింపు రాకూడదు. అందరు ఆమేనండి చెప్పండి గట్టిగా. మహిమలో ఆరంభించారు, ఆత్మలో ఆరంభించారు, ఆసక్తిలో ఆరంభించారు, వైరాగ్యంతో ఆరంభించారు, ప్రార్థనలో ఆరంభించారు, ఒక ఉన్నత స్థానంలో ఆరంభించారు. కానీ అవన్నీ పోగొట్టుకున్నారు, దిగిపోయారు.
కిందికి వచ్చేసారు. మంటలారిపోయాయి, ఆసక్తి పోయాయి, ప్రార్థన పోయింది. సరే, అందరు మనుషులే, శోధించబడ్డావు, సౌఖ్యానికి చోటిచ్చావు, శరీరానికి చోటిచ్చావు, లోకానికి చోటిచ్చావు, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు నీ జీవితంలో పోయాయి. కానీ గ్రహింపు, ఏనాడు దేవుడు నీకు ఇస్తున్నాడో, దేవుని దర్శన దినం ఏ రోజు నీకు వస్తుందో ఆ దినమే ఒక పోరాటం మనలో ప్రారంభం కావాలి. చేతులెత్తి ఆమేనండి చెప్పండి గట్టిగా. గ్రహించడం ముఖ్యం కాదు, గ్రహించి అలాగే ఉండిపోవడం కాదు, మరలా నువ్వు ఆ పోరాటాన్ని కొనసాగించాలి. దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు. అలాంటి భక్తులు బైబిల్లో ఎందరో ఉన్నారు. ఆత్మలో ఆరంభించి శరీరంలో పూర్తిగా ముగించేశారు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు భ్రష్టుడు. చివరికి తన జీవితం ముగింపు ఎక్కడుందంటే శరీరంలో ముగించేశాడు. మీకు ఒక విషయం చూపిస్తాను. బైబిల్లో చాలా బాధాకరంగా ఉంటుంది. నిజంగా మీరు మనసు పెట్టి ఆత్మలో మీరు చదవగలిగితే మనం కన్నీళ్ళు విడవక తప్పదు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 24వ వాక్యం. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు. శాశ్వతంగా తప్పిపోయాడు. తన చోటికి దేవుడు ఒక చోటు తనకిచ్చాడు. వెరీ స్పెషల్ ప్లేస్. యూదాకు మాత్రమే కాదు, మనందరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన, ఒక అద్భుతమైన స్థలాన్ని సిద్ధపరిచాడు. అందరూ చేతులెత్తి ఆమేనండి చెప్పండి గట్టిగా. ఆ చోటికి, ఆ ప్రత్యేకింపబడిన ఆ స్థలానికి పోకుండా ఎందరో తప్పిపోతున్నారు. ఇక్కడ యూదా ఆ చోటికి వెళ్ళకుండా, చదవండి ఆ మాటలు చదవండి. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్య అపోస్తలత్వములోను పోగొట్టుకున్న పరిచర్య, పోగొట్టుకున్న సేవ, పోగొట్టుకున్న ఆత్మీయ జీవితం తప్పిపోయాడు. దేని కొరకు? 30 వెండి కాసులు. ఎవరి యోధా? సాక్షాత్తు ప్రభుతో ఉన్నవాడు కాదా? ఒక రాత్రంతా ప్రార్థన చేస్తే పుట్టినవాడు కాదా యూదా? యేసు ప్రభు ప్రతి మాటకి సాక్షి కాదా? కంటి చూపుతో, నోటి మాటతో, నోటి ఉమ్ముతో, చెయ్యి సైగతో, తలంపులతో, ఆలోచనతో మాట పంపి స్వస్థపరచగలిగిన ప్రభావాన్ని చూస్తున్న యూదా కాదా? ఊరూరు కదిలి యేసయ్యను సాక్షాత్తు వెంబడిస్తుంటే అవన్నీ చూస్తున్నవాడు కాదా యూదా? He was an eyewitness. ఎన్ని కార్యాలు చూసి ఉంటాడు యూదా, ఎన్ని ప్రసంగాలు విని ఉంటాడు. ఒక సేవకుని ప్రసంగం కాదండి, ఒక ప్రవక్త ప్రసంగం కాదే, సాక్షాత్తు యేసయ్య ప్రసంగం. రాళ్ళు సహితం కరిగిపోగలిగిన యేసయ్య మధురమైన మాట చెవులారా 3.5 సంవత్సరాలు విన్నాడే. ఏమైపోయాడు? తప్పిపోయాడు. తన చోటికి పోవాల్సిన వాడు తప్పిపోయాడు. చివరికి తనకి ఇవ్వబడిన అపోస్తలత్వం, సేవ, పరిచర్య పోగొట్టుకున్నాడు.
దుఃఖకరమైన విషయం ఏమిటంటే మరలా పొందకుండానే చనిపోయాడు. అది బాధ. పొందకుండానే చనిపోయాడు. నా దేవుడు పశ్చాత్తాపాన్ని గౌరవిస్తాడు, అంగీకరిస్తాడు. ఆ స్థితి ఏ స్థితి అయినా సరే, ఎంత ఘోర స్థితి అయినా సరే, అట్టడుగు భాగంలో మునిగిపోయినా సరే, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఏకంగా నా దేవుడే దిగి వస్తాడు. అందరూ ఆమేనన్నారా? హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఆయన. కానీ యూదా తన సేవను పోగొట్టుకున్నాడండి. ఒకవేళ నీకు ఒక పరిచర్య, ఒక సేవ, ఒక బాధ్యత, ఏదో ఒక కృప దేవునికి ఇచ్చాడే, అది పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలని ప్రభుని హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. ప్రతి వారికి ఒక సేవ ఉందిగా, ఒక బాధ్యత, ఒక పరిచర్య ఉందిగా. దాన్ని పోగొట్టుకోవద్దు. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. దేవుడు మీకు ఆ కృప ఇచ్చును గాక. ఒక రాజును మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ఎక్కడ ఉండేవాడు, ఎక్కడ దిగిపోయాడు, ఎంత క్రూరంగా, ఎంత నీచంగా, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు. మెచ్చుకునేవాడు ఒక్కడు లేకపోయే. అలాంటి పరిస్థితుల్లో కూడా 2 చుక్కలు కన్నీరు కార్చాడు. అందరూ అసహించుకున్న మాట నిజమే. కానీ దేవుడు దిగి వచ్చి ఆ భయంకరమైన పరిస్థితుల్లోంచి అతన్ని విమోచించి మరలా అతనికి రెస్టోరేషన్ ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క మాట చదవండి. దినవృత్తాంతములు 2వ పుస్తకం, దినవృత్తాంతములు 2వ పుస్తకం 33వ అధ్యాయం 12వ వాక్యం. 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని. కొంచెం పైన చదవండి, మొదటి కొన్ని వచనాలు చూడండి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయారు. కాదు, మొదటి వచనాలు. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అందరూ ఒకసారి మీ తలలు పైకెత్తండి. ఈ మనస్సు ఎవరో మీకు ఇంట్రడ్యూస్ ఇస్తాను. ఇంట్రడక్షన్. తన తండ్రి పేరు హిజ్కియా. హిజ్కియా చాలా భయము, భక్తి కలిగిన ఒక చక్రవర్తి. దేవుడంటే ఎక్కలేని మక్కువ, ప్రేమ కలిగిన వాడు. చాలా నీతిపరుడు, యథార్థవంతుడు, నిందారహితుడు. యథార్థంగా ప్రభుని సేవించేవాడు, వెంబడించేవాడు. ఒకరోజు అతడు మరణానికి దగ్గర కాగా దేవుడే దిగి వచ్చి, హిజ్కియా ఇక నువ్వు బ్రతకవు, ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చావబోతున్నావు అన్నాడు. వెంటనే హిజ్కియా ప్రభు తట్టు తిరిగి, ఆ గోడ తట్టు తిరిగి, యెరూషలేము తట్టు, నా జీవితం ఎలా ఉందో ఒక్కసారి చూడు నాయన. హృదయాన్ని పరిశోధించి దేవుడవు కదా, నేనేమైనా తప్పు చేశానా, తప్పుగా మాట్లాడానా, ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా క్రియ చేశానా, ఒక్కసారి నా బయోడేటా చూడు నాయన. ఎక్కడైనా రీమార్క్ పడిందా, రెడ్ మార్క్ పడిందా చూడయ్యా. నాకెందుకు ఈ మరణ శిక్ష, ఒక్కసారి కనికరించయ్యా అని ఏడ్చాడు. ప్రవక్త వచ్చాడు, నువ్వు మరణం అవుతావు, బ్రతకవు, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వచ్చేస్తా ఉన్నాడు. ఆయన వస్తా ఉన్నాడు. ఇతడు ఏడవడం ప్రారంభించాడు. 2-3 నిమిషాలు, ఎక్కువ మించదు. ఆ 2-3 నిమిషాలు మోకరించి ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రవక్త గడప దాటక ముందే మరలా దేవుడు దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చేసి, ఓకే నీ భక్తి మెచ్చా, 15 సంవత్సరాలు నీకు ఆయుషిస్తున్నా. 15 years అతనికి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు దేవుడు. ఆ 15 సంవత్సరంలో
3వ సంవత్సరంలో మనస్సే పుట్టాడు. ఇతడు కుర్చీ ఎక్కినప్పుడు, రాజ్య సింహాసనం ఎక్కినప్పుడు మనస్సే 12 సంవత్సరాలు ఈడు. 12 years. 12 సంవత్సరాలు దేవుడు ఘనపరిచాడండి. పింద వయసులో, చిన్న వయసులో దేవుడు ఘనపరిచి యావత్ రాజ్యాన్ని తన చేతికి అప్పగించాడు. 12 సంవత్సరాలు ఎవరిని చూశాడు? తండ్రిని. ఏ తండ్రి? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు సహితం దిగిరాగలిగిన భక్తి చేస్తున్న తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విగ్రహానికి చోటివ్వక, ఉన్నత స్థలాలకి చోటివ్వక, అన్నిటినీ పగలగొట్టి మూసివేయబడిన తలుపులు తీసి మరలా ఆరాధన పునఃప్రారంభించిన మంచి తండ్రి 12 సంవత్సరాలు చూశాడు. 12 సంవత్సరాలు చూసిన తర్వాత ఆ అడుగుల్లోనే కానీ నడవాల్సింది, నడవలే. తన కళ్ళ ముందు ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంటే ఆ సాక్ష్యాన్ని చూడలే, పట్టించుకోలే. తన వైఖరే వేరు. తను ఎలా ప్రవర్తించాలో ఒకసారి చదవండి. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి, హేయమైన క్రియలు దేవుడే వెలగొట్టాడు. వీళ్ళతో నీకు సంబంధం వద్దురా బాబు, వీళ్ళతో నువ్వు పెట్టుకోవద్దు, వీళ్ళతో మాట్లాడవద్దు, వీళ్ళతో కనెక్షన్స్ పెట్టుకోవద్దు అని దేవుడే బయటికి పంపిస్తే వాళ్ళతో కనెక్షన్ ప్రారంభించాడు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టి, తండ్రి ఏమో విగ్రహ క్షేత్రాల్ని పడగొడితే ఈ 12 సంవత్సరాల ఈ కాలంలో తండ్రి చేసిన ఘన కార్యాలు తన మనసులకు ఎక్కలే. ఒక మంచి మాదిరి ప్రజలు పాటించారు. ఒక మంచి ప్రభావం ప్రజల్ని వెంటనే తాకదు. వారి సాత్వికం, వారి దీనత్వం, వారి నమ్మకత్వం, వారి ప్రార్థన అభిషేకం ప్రజలకు తాకదు. మన కళ్ళ ముందు ఎంత భక్తి, ఎంత ప్రార్థన, ఎంతమంది దాటిపోతున్నారు, వాళ్ళ ప్రభావం తాకట్లేదే. వాళ్ళలా మారాలనే ఆలోచన రావట్లేదే. ఒక భక్తిహీనుని యొక్క సాక్ష్యం బలంగా తాకేస్తుంది. వెంటనే ఆ సాక్ష్యాన్ని బట్టి దిగిపోయేవారు, కృంగిపోయేవారు చాలామంది ఉంటారు. హిజ్కియా తండ్రి, సొంత తండ్రి ఎన్నో మంచి కార్యాలు చేసి దేవునితో సంబంధాన్ని కాపాడుకుంటే తండ్రి ఆ సాక్ష్యాన్ని ఏమాత్రం పట్టించుకోక సొంత కుమారుడు వ్యతిరేకంగా నడుస్తున్నాడు. అనేకులు పాపం చేయటానికి కారకుడయ్యాడు. పడగొట్టిన విగ్రహాలు మరలా నిలబెట్టాడు. క్షేత్రాన్ని మరలా నిలబెట్టాడు. ఇశ్రాయేలు యావత్తును దోషానికి కారకుడయ్యాడు. తర్వాత దేవుడే వచ్చి అలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. వినిపించుకోలే. దేవుని మాట కూడా వినిపించుకోలే. ఇప్పుడు చదవండి 11వ వాక్యం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క ఇంకొంచెం పైన యెహోవా మనష్శేకును అతని జనులకును వర్తమానములు పంపినను. యెహోవా ఏం పేరు? మనష్శేకును అతని జనులకును ఏం పేరు? చదవండి మరలా. యెహోవా మనష్శేకును. యెహోవా దేవుడే. దేవుడే. God himself sent a message. That's very important. ఒక మధ్యవర్తి రాలే. దేవుడే సాక్షాత్తు దేవుని యొక్క దూత ఒక అద్భుతమైన వర్తమానం మనసేకి, మనసే ప్రజలకి అనుగ్రహించాడు. పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా పాస్టర్ అలాగే చెప్తాడు. ప్రతి ఆదివారం ప్రసంగం ఇదేగా. ఈరోజు కొత్త ఏంటి? ప్రతిరోజు ఉన్న హెచ్చరికలేగా. చాలామందికి ఆ ప్రింట్ ఉంటుంది, లక్ష్య పెట్టలేదు. ఆ వాక్యం యొక్క వెయిట్ ప్రజలకి అర్థం కాలే, యథాప్రకారంగా జీవించారు. తర్వాత
కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను, శత్రువులను రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా, మనిషి తప్పించుకోలేనంత వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయి అతన్ని శత్రు దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు, వింటున్నారా, పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. దెబ్బ, ఒక చెర, సింహాసనం మీద ఉండాల్సిన వాడు దేవుని మాట వినిపించుకోలేదు, సింహాసనం తిన్నగా చెరలోకి వెళ్ళిపోయాడు. దేవుడు చెర కొరకు నియమించలేదే ఆ వ్యక్తిని, ఒక బానిసగా నియమించలేదే. రాజ్యాన్ని పరిపాలించగలిగిన ఆధిపత్యం, అధికారం అతని చేతికిస్తే మిస్యూజ్ చేశాడు. దేవుని మాట చెవన పెట్టలేదు కనుక శత్రువులు వచ్చారు, గొలుసులతో కట్టారు, తీసుకెళ్ళి చెరలో వేసేశారు. అక్కడ శత్రు హింసించడం ప్రారంభించాడు. దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం. ఆ సమయంలో అందరు వింటున్నారా, ఆ దెబ్బ, ఆ బాధ, భయంకరమైన హింస జరుగుతున్న ఆ సమయంలో అప్పుడు గ్రహింపు వచ్చింది, అప్పుడు తెలివి వచ్చింది. ఆ తెలివి రావటానికి దేవుడు చెరలోకి తీసుకెళ్ళాడు. కుర్చీలో ఉన్నంత వరకు దేవుని గుర్తించలేడు. కుర్చీ దించాడు, చెరలో వేశాడు. దేవుని గుర్తించగలిగిన ఇంద్రియాలు దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఏం చేశాడు? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని అప్పుడు దిగి వచ్చాడు. అప్పుడు దేవుని బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడు. ఆయనకు మొరపెట్టగా ఆయన అతని విన్నపములను ఆలకించి, అతడు దేవుడు అతని విన్నపాలన్నీ విన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచాలి. కొట్టాలి గట్టిగా. యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం. చూడండి, ఆ దేవుని యొక్క క్వాలిటీ చూడండి. ఆలకించి వినండి, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 12 సంవత్సరాలు. 50 సంవత్సరాల అక్కడ రాసుంటే చూడండి. 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు నీ దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. 55 long years. He has no good quality. మూర్ఖుడు, గర్వాంధుడు, అవిధేయుడు, తిరుగుబాటుదారుడు, విగ్రహ ప్రోత్సాహకుడు, రకరకాల దుష్టత్వానికి, దౌష్ట్యానికి అడ్రస్. ఇంత ఘోరమైన కార్యాలన్నీ కూడా 55 సంవత్సరాలు, ఇంచుమించు 50 సంవత్సరాలు. చివరికి దేవుడు పట్టుకొని చెరలో వేస్తే చిన్న ప్రార్థన చేశాడు. ప్రభా, మూర్ఖంగా చేశానయ్యా, తెలివి వచ్చిందయ్యా, తగ్గించుకుంటున్నానయ్యా, సారీ ప్రభా. ఒక్క మాట, 50 సంవత్సరాల దోషాన్ని కొట్టివేయటానికి నా దేవుడు దిగి వచ్చాడు. చపాలు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మన పక్షముగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు యేసు రక్తము. పాడదాం అందరం కలిసి, స్వరమెత్తి పాడండి. అమూల్యమైన రక్తము. గ్లోరీ.
హల్లెలూయా. 50 లాంగ్ ఇయర్స్. పెద్ద పుస్తకం, పాపాల పుస్తకం. కొంత ప్రార్థన చేశాడు, పుస్తకమే దేవుడు కాల్చి తీసిపడేశాడు. స్తోత్రం. దేవుని ప్రేమ ఎంత గొప్పది. మన మనసులో పెట్టేసుకుంటాం. ఎప్పుడో అన్నమాట 10 సంవత్సరాలైనా మర్చిపోలేం. 1990 సంవత్సరం అండి, 90 సంవత్సరం అనుకుంటా. అప్పుడు నన్ను ఇలా అన్నాడండి. సంవత్సరం కూడా గుర్తుపెట్టుకుంటారు. 20 సంవత్సరాలు గడిచిన వాళ్ళు చేసిన నేరం, ద్రోహం మర్చిపోలేని పరిస్థితి. 50 సంవత్సరాల నేర చరిత్ర కొన్ని నిమిషాల ప్రార్థనకి దేవుడు కనికరించి కేసు మొత్తం కొట్టేశాడు. అందరికీ స్తోత్రం చెప్పండి. దేవునికి చెప్పండి గట్టిగా. అది దేవుని స్వభావం. వెంటనే క్షమించగలగాలి, క్షమించి మర్చిపోగలగాలి. ఆమేనండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఓకే, మన స్వభావాలు రకరకాలుగా ఉండవచ్చు. మనిషికో స్వభావం ఉండవచ్చు, కానీ ఒక్కొక్కరు స్వభావం ఇప్పుడు కౌంటర్లోకి రాదు. ఇప్పుడు రావాల్సిన కౌంటింగ్ ఏదంటే యేసయ్య స్వభావం మాత్రమే. ఆమేనండి గట్టిగా, చెప్పండి హుషారుగా. సో ప్రతి ఒక్కరికి ఉండవలసిన స్వభావం ఇది. నిమిషాల్లో దేవుడి దిగి వచ్చేసాడు. ఇక తప్పించుకునే అవకాశమే లేని పరిస్థితుల్లో మరలా మనసే ఘోరమైన కిరాతకుడు, మూర్ఖుడు, ద్రోహ కార్యాలు చేసిన వాడు ప్రభు క్షమించి మరలా అతన్ని స్వదేశానికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే హి వాస్ రెస్టోర్డ్ అగైన్. బైబిల్లో రాస్తుంది, అతడు తన పితరులతో సమాధి చేయబడ్డాడు. మరలా మొదటి స్థితి వచ్చేసాడు. మరలా ఇంటికి వచ్చాడు. తాను మొదట చేసిన కార్యాలన్నీ మరలా పగలగొట్టాడు. ఒక రిఫార్మేషన్ తెచ్చాడు. అతను ఒక రెస్టోరేషన్ వచ్చింది. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆత్మీయంగా మరలా మొదటి స్థితిలో దైవికంగా తన జీవితాన్ని ముగించగలిగాడు. ఇది ఎంత గొప్ప అద్భుతం విషయం. ఆరంభం కంటే చెప్పండి ఆరంభం ఎంత ఘోరం, మనసే. కానీ ముగింపు ఎలా వచ్చేసింది? శ్రేష్టమైన ముగింపు. ఆమేనని గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యోధ అద్భుతమైన ఆరంభం, కానీ ముగింపు. అందుకే అన్నారు భక్తులు, జన్మదినము కంటే చెప్పండి మరణ దినం మేలు. కనుక మనందరి గుండెల్లో రాసుకోవాల్సిన మాట, వి నీడ్ రెస్టోరేషన్. ఎక్కడున్నావు అక్కడే ఉండిపోవద్దు. రా పైకి, ఒక ఉన్నత స్థాయికి, ఒక మెట్టు పైకి ఎక్కువ, ఒక రూపాంతర అనుభవంలోకి రా. అలాంటి ఒక ఉన్నతమైన ఒక అద్భుతమైన కృప మనందరిలోకి రగులుకోవాలని మనం చేయవలసిన ప్రార్థన ఇది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నూతన పరుస్తాడు, సమకూరుస్తాడు. బైబిల్లో పక్షిరాజు ఉంది. పక్షిరాజు, ఆ పక్షిరాజుని గురించి రాయబడిన మాట ఏమిటంటే, పక్షిరాజు తన యవ్వనమును నూతన పరుచుకున్నట్లు అన్నాడు. సంఘాన్ని దేవుడు ఆ విధంగా చేస్తాడు. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆ పక్షిరాజుని ఎలా నూతన పరిచాడో అలాగే సంఘాన్ని నూతన పరుస్తాడట. ఆమేన్. అంటే పాఠం ఏమిటంటే, ఒక పక్షిరాజు 40 సంవత్సరాల తర్వాత వెంట్రుకలు పెరిగి, రెక్కలు పెరిగి, గోర్లు పెరిగి, ముక్కు పెరిగి, బరువు ఎక్కువైపోయి, ఎగరలేని స్థితిలో, ఎర్రను పట్టుకోలేని స్థితిలో, ఆకలితో మలమల మాడుతూ, ఏమీ చేయలేని దిక్కు మాలిన స్థితిలో అలా విడిగా ఉంటుంది. అలాగే ఉంటే చచ్చిపోతుంది. కానీ దేవుడు దానికి ఇచ్చిన అద్భుతమైన అలంకారం ఏమిటంటే, ఆ
గోర్లన్నీ పాతకెళ్ళిపోతాయి. ఎర పట్టలేదు, ఆ పంజ ఎర్రని పట్టే శక్తి కోల్పోతుంది. సో ఈ గోర్లన్నీ తీసేసుకుంటుంది, ఎంట్రికలన్నీ పోతాయి, బోడిగా అయిపోతుంది. బోడిగా అందం ఉండదు, బలం ఉండదు, గోర్లు ఉండవు, తిండి పెట్టారా, ఆదరణ ఉండదు, పట్టించుకునేవారు ఉండరు. ఎవ్రీథింగ్ విడిగా, ఒంటరిగా, బాధగా, దిక్కు తోచని స్థితిలో ఒంటరిగా కొండ మీద ఎక్కడో దాగి గడుపుతాయి. కానీ దాన్ని ఎవరు ఆదరించకపోయినా, పట్టించుకోకపోయినా దేవుడు ఒకడు ఉన్నాడు. ఆమేన్. దేవుడు చూస్తున్నాడు. నెమ్మదిగా దానికి రెక్కలిస్తాడు, నెమ్మదిగా గోర్లిస్తాడు, నెమ్మదిగా కొత్త ముక్కు కూడా వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా అది పోగొట్టుకున్న మొదటి వైభవం, మొదటి బలం, మొదటి యవనం మరలా దేవుడు దానికి అనుగ్రహిస్తాడు. ఆమేన్. అలాగున నేను మీకు చేస్తాను అన్నాడు. అందరూ చేతులెత్తి ఆమేన్ అనండి. చెప్పండి హుషారుగా, ప్రభులాగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని మహాకృప పాతగిల్లిపోయి ఇక ఆత్మీయ అనుభవాల్లో క్రొత్తదనం ఏది లేక అంత ఓల్డ్ ఆ స్థితిలో ఉన్న మళ్ళీ అనేకుల్ని దేవుడు దర్శిస్తున్నాడు. ప్రభు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఒక నూతన కార్యం చేయటానికి కూడా ఆయన సిద్ధంగా మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం మీకు చెప్పి నేను ముగిస్తాను. పక్షిరాజు నూతన పరచబడిందంటే, మొదటి వైభవం మరలా వచ్చిందంటే 7 అనుభవాలు నూతన పరచబడ్డాయి. ఒకటి, ఒకప్పుడు పక్షిరాజు పైకి ఎగిరేది. దాని లక్షణం, ఇట్ ఫ్లైస్ వెరీ హై. ఏ పక్షి ఆ స్థాయిని చేరుకోదు. అన్ని పక్షుల కంటే పైన ఎగిరేది పక్షిరాజు. సో ఆ ఉన్నతమైన జీవితం మరలా దేవుడు నూతన పరుస్తాడు. చెప్పండి ఆమేనని గట్టిగా. హల్లెలూయా. రెండవదిగా క్లియర్ విజన్, స్పష్టమైన దర్శనం. ఎంత పైనున్న కిందున్న చిన్న పురుగును కూడా తేటగా చూడగలదు పక్షిరాజు. అది పోయాయి, ఆ దృష్టి పోయాయి. మరలా దేవుడు మొదటి అనుభవం మరలా ఇస్తాడంటే మరలా ఒక స్పష్టమైన దర్శనం. ఏ దర్శనం నువ్వు పోగొట్టుకున్నావో అది మరలా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలాగున్న 7 కార్యాలు. పైకి పోవడం మాత్రమే కాదు, దాని గూడు కూడా పైనే ఉంటుంది, కిందికి రాదు. అది కిందికి వచ్చే ఆ సమయంలో ఎరని, భోజనాన్ని తీసుకొని మరలా వెళ్ళిపోతాయి, సెటిల్ కాదు. అంటే భూ సంబంధి కాదు, ఎప్పుడు పర సంబంధి. టైం బీయింగ్ వస్తుంది, తింటుంది, వెళ్ళిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మనమందరం కూడా అలాగే పరదేశులమై ఉన్నాము. ఆమేన్. ఈ లోకంలో ఉన్నామంటే జస్ట్ టైం బీయింగ్, సెటిల్ అయిపోవటానికి కాదు. ఇక్కడే పెద్ద ఫ్యూచర్ని గురించి ఆలోచన చేయకండి. ఎంత ఇచ్చాడో తృప్తి పడండి, దాంతోనే తృప్తిగా ఉండండి. దేవుడు పిలిస్తే వెళ్ళిపోదాం. ఆమేన్. మన స్థిర నివాసం ఇది కాదు, ఇక్కడ కాదు. మన కొరకు దేవుడు అక్కడ సువర్ణ రాజ్యాన్ని కడుతున్నాడు. ఆమేన్. అది మన శాశ్వతమైన రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలుగవదిగా ఈ పక్షిరాజు ఎప్పుడైతే నూతన పరచబడుతుందో మరలా యథాప్రకారంగా తన బలాన్ని పొందుకుంటుంది. ఆమేన్. ఇట్స్ స్ట్రెంగ్త్ హాస్ బీన్ రినీవ్డ్. ఎన్నోదది? మొదటిది ఉన్నతమైన జీవితం, రెండవదిగా స్పష్టమైన దర్శనం, మూడవదిగా ఉన్నత స్థానాల్లో ఇల్లు, గూడు, నాలుగవదిగా అది విడిగా ఒంటరిగానే ఉంటుంది. ఏ పక్షితో పాడితే ఆ పక్షితో కలవదు. ప్రైజ్ ది లార్డ్.
మనమంతా ఒకటే రెండని అన్నిట్లో కలవదు. అది ఎప్పుడు విడిగా ఒంటరిగా సాలిటరీ బర్డ్, అది ఎప్పుడు వేరుగానే ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమైన దేవుని బిడ్డలు ఎవరితో పడితే వాళ్ళు కలవకూడదు. మనం ఎప్పుడు వేరుగా ఉండాలి. ఆమేన్. ఆ వేరుబాటు జీవితం దేవుడు మరలా నూతన పరచునుగాక. చెప్పండి గట్టిగా. మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పక్షిరాజు ఎప్పుడు కూడా గాలికి ఎదురుగా ఎగురుతుంది. గాలికి ఎదురుగా పెద్ద గాలి వస్తే భయపడి కొట్టుకొని పోదాం. ఇట్ టేక్స్ ఛాలెంజెస్. ఎంత పెద్ద గాలి వచ్చినా ఆ గాలి కొట్టుకొని పోదు, దానికి ఎదురుగా పరిగెత్తుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఒక విశ్వాసి శోధనలకు బాధలకు భయపడక, ఆ బాధలకు కొట్టుకొని పోకుండా అన్నిటిని ఎదిరించి దాని ఎదురుగా మనం ముందుకు సాగిపోవాలి. చెప్పండి యేసయ్య స్తోత్రం అనండి. మరో ప్రాముఖ్యమైన విషయం, పక్షిరాజుకి బగ్గ శత్రు పాము, స్నేక్. విశ్వాసికి కూడా బగ్గ శత్రువు ఎవరో మనుషులు కాదు, సైతాన్. ఎప్పుడైతే పామును చూస్తుందో ఆ పామును పట్టుకొని వెళ్ళి నేల మీద చంపదు, పైకి తీసుకెళ్ళి అక్కడ దాన్ని కొరికి కొరికి పడేస్తుంది. అంటే ఈ యుద్ధము భూమి మీద కాదు, ఆకాశ మండలంలో జరుగుతుంది. కనుక అక్కడ మనము సాతానుతో యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధానికి ఒక నూతన బలం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పండి హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఏడవదిగా, ఈ పక్షిరాజుకి చాలా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని కని పడేదు, మీ బ్రతకని పండి అనదు. అది కూడా నాలా మారాలని కోరుకునేదే పక్షిరాజు. అందరూ ఆమేనన్నారా? అందుకే దాని ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఎగరడం నేర్పిస్తుంది, పైన ఉండడం నేర్పిస్తుంది, దానికి అలవాట్లన్నీ నేర్పిస్తుంది. అంటే పక్షిరాజు బాధ్యత గలది. పట్టించుకునే స్థితిలో, పట్టించుకోలేని స్థితిలో ఉండదు. తప్పకుండా సంఘమంతా కూడా యేసయ్యలా మారాలి అని ఒక ఉన్నతమైన బాధ్యత కలిగినదే పక్షిరాజు స్వభావం. అలాంటి స్వభావం దేవుడు మనకు అనుగ్రహించును కాక. మీ వారు, మీ ఇంటి వారు ఏమైపోతే కాదు, వారి వల్ల నీకు ఎంత బాధ కలిగినా వారి కొరకు నువ్వు చేయాల్సిన ప్రార్థన, వారందరూ కూడా రేపు యేసయ్యలా మారిపోవాలి. ఆ ఉన్నతమైన భారం దేవుడు మనకు అనుగ్రహించును కాక. పక్షిరాజు నూతన పరచబడుట అంటే 7 అనుభవాలు నూతన పరచబడుట. ఈ 7 కార్యాలు మన జీవితాల్లో కూడా రెస్టోర్ చేయునుగాక. అందరూ చేతులు పైకెత్తి బిగ్గరగా 3 సార్లు ఆమేన్ 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 గట్టిగా అరవండి. ఆమేన్. ఒకసారి అందరూ మోకాలు